ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపైన ప్రతిపక్షం వైసీపీ దూకుడుగా విమర్శలు చేస్తూనే ఉంది. అయితే ఆ విమర్శలకు మంత్రుల నుంచి వెంటనే స్ట్రాంగ్ కౌంటర్లు రావడం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులకు ఇదే అంశంపైన ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారట. ఇంతకు రైతుల సమస్యలు, మెగా డిఎస్సి, ఢిల్లీలో జరుగుతున్న నిరసనలను చూపిస్తూ వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని సీఎం ఎందుకు భావించారు? ఇకపై ప్రతిపక్ష విమర్శలకు మంత్రులు వెంటనే స్పందించాల్సిందేనని స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు మరింత వేడెక్కుతోంది. ప్రభుత్వంపై వస్తున్న ప్రతి విమర్శకు ఇకపై వెంటనే సమాధానమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో రాజకీయ కమ్యూనికేషన్, ప్రతిపక్ష ఆరోపణలు, రైతుల సమస్యలు, మెగా డిఎస్సి అంశం, అలాగే సోషల్ మీడియా వ్యూహంపై సీఎం కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలు అధికార పార్టీ రాజకీయ వ్యూహంలో కొత్త మార్పులకు సంకేతమా అనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎంత ముఖ్యమో వాటిని ప్రజలకు ఎలా చేరవేస్తామన్నది కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం అధికార పార్టీలో బలపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే అంశంపై కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లేకపోవడం ప్రజల్లో భిన్న సంకేతాలు పంపుతోందని సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కంటే ప్రతిపక్షం చేస్తున్న ప్రచారమే ఎక్కువగా ప్రజల్లోకి వెళుతోందని సీఎం అసంతృప్తి చెందారట. అందుకే ఇకపై ఏ విమర్శ వచ్చినా ఆలస్యం చేయకుండా సంబంధిత మంత్రి వెంటనే స్పందించి వాస్తవాలు చెప్పాలని సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా మౌనం కంటే వెంటనే ఇచ్చే సమాధానమే ప్రభావం చూపుతుందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రైతుల సమస్యల అంశాన్ని వైసీపీ పదే పదే ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోందని, కానీ వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత మంత్రులు ఆ స్థాయిలో స్పందించడం లేదన్న అభిప్రాయం సీఎం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం రైతుల కోసం తీసుకుంటున్న చర్యలు, పెట్టుబడి సాయం, సాగునీటి ప్రాజెక్టులు, మార్కెటింగ్ చర్యలు, పంటల కొనుగోలు వంటి అంశాలను ప్రజలకు బలంగా వివరించాల్సిన అవసరముందని సూచించినట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం పరిపాలనలోనే కాదు, రాజకీయంగా కూడా చురుగ్గా వ్యవహరించాలని మంత్రులకు సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఆరోపణలను ఖండించడం మాత్రమే కాదు, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడం మంత్రుల బాధ్యతేనని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక పక్క ఢిల్లీలో నీటి పరీక్షా పత్రం లీకేజీపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మెగా డిఎస్సి అంశంపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో మెగా డిఎస్సిని ముడిపెట్టి రాజకీయ వివాదం సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ప్రచారం చేసి ప్రభుత్వంపై ప్రతికూల వాతావరణం తీసుకురావాలన్న వ్యూహంతో ప్రతిపక్షం ముందుకు వెళుతోందని సీఎం చెప్పారట. అలాంటి ప్రచారాల పట్ల ప్రతి మంత్రి అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు సమాచారాన్ని వెంటనే ఖండిస్తూ నిజాలను ప్రజలకు వివరించాలని సూచించినట్లు సమాచారం. సోషల్ మీడియా వేదికలన్నింటినీ సమర్థంగా వినియోగించుకోవాలని కూడా సూచించినట్లు సమాచారం. రాజకీయంగా చూస్తే ఇది మంత్రులకు సీఎం ఇచ్చిన సాధారణ సూచన మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహానికి సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయ వేడి పెరుగుతున్న వేళ ప్రతిపక్షం చేసే ప్రతి విమర్శకు వెంటనే సమాధానమివ్వాలని సీఎం చెప్పడం వెనుక ఎన్నికల వ్యూహం కూడా ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇకపై రాజకీయ కమ్యూనికేషన్ కూడా మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే ప్రతిపక్ష విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు ప్రభుత్వ విజయాలను కూడా సమర్థంగా ప్రచారం చేయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మంత్రుల స్పందన తీరు, రాజకీయ దూకుడు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.